కమాన్ రాజా, కమాన్. బాయ్ మమ్మీ. బాయ్ బాయ్ డాడీ. సాయంత్రం వస్తాను. బాయ్. నన్ను వదిలించుకోగానే మరో దాని మెళ్ళో తాళి కట్టారు. అందుకే ఆ రోజు అంత ఉక్రోషపడ్డారు. వీడు దానికి పుట్టినవాడే అయ్యుంటాడు. ఈ మగవాళ్ళంతా ఇంతే. ఆ రోజు లంగనాచిలా కాళ్ళ మీద పడి కన్నీళ్లు కాచింది. అందుకే అంటారు ఆడాళ్ల మాటలకి అర్థాలు వేరని. బాయ్ మమ్మీ. ఇది అవినాష్ పుట్టింది అయి ఉంటుంది. ఛీ, ఆడాళ్ళంతా ఇంతే. ఎప్పుడు మీ డాడీ వస్తారే? మీ మమ్మీ ఎందుకు రారు? నాకు మమ్మీ లేదుగా, చచ్చిపోయింది. ఎప్పుడు? నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు. నేను మా మమ్మీని చూడనే లేదు. అది సరే, మీ డాడీ ఎప్పుడు స్కూల్కి రారే? నేను మీ డాడీని ఎప్పుడు చూడనే లేదు. నువ్వు చూడ్డవేంటి? నేనే మా డాడీని చూడలేదు. మా డాడీ అమెరికాలో ఉంటారట, పెద్ద బిజినెస్ మ్యాన్ అట. మా ఇంట్లో మా అమ్మమ్మ, తాతయ్య, పిన్ని, మావయ్య అందరూ ఉన్నారు. మా మావయ్య లాయర్. మా ఇంట్లో నేను మా డాడీ ఇద్దరమే. మా డాడీ ఫ్యాక్టరీకి వెళ్ళిపోతే నేను ఒక్కడే ఉండాలి ఇంట్లో. ఏమిట్రా హడావుడి? బావ కనిపించారమ్మా. బావ ఈ ఊళ్ళోనే ఉన్నారు. అల్లుడు గారు కనిపించారా? నిన్ను పలకరించారా? లేదు, నేను మాట్లాడదనుకునే లోపే ఆయన కారెక్కి వెళ్ళిపోయారు. అసలు వీడు సరిగ్గా చూశాడో లేదో? లేదమ్మా, నేను చూశాను. నిజంగా ఆయన బావే. అమ్మా సీత, అమ్మా సీత, అల్లుడు గారు ఈ ఊళ్ళోనే ఉన్నారట. మన రాజా చూశాట. అవును, నేను కూడా ఆయన చూశాను. ఎంత తాపీగా చెబుతున్నావమ్మా. కనీసం ఆయన నువ్వు పలకరించావా? ఒకసారి ఇంటికి రమ్మని పిలవలేకపోయావా? నేను పిలిచినా ఇప్పుడు ఇంటికి వచ్చే పరిస్థితిలో లేరు. ఆయన మనకి అందరిని ఎత్తుకెదిగిపోయారు. ఆయన ఎంత ఎత్తు ఎదిగినా నీ భర్తే కదమ్మా. అది విడాకులు తీసుకోకముందు. అయితే మాత్రం అతను నీ బిడ్డకు తండ్రే కదమ్మా. ఆ సంబంధంతోనే ఒకసారి పలకరించుండొచ్చుగా. ఆయన కాళ్ళ మీద పడి తప్పైపోయింది, నన్ను క్షమించండి, నన్ను మీ భార్యగా స్వీకరించకపోయినా మీ రక్తం పంచుకు పుట్టింది కాబట్టి నా బిడ్డను కూతురిగా స్వీకరించండి అని ప్రాధాయపడమంటారా? అందులో తప్పే ఉందమ్మా. ఒకప్పుడు అతని ఆవేశంలో నీకు విడాకులు ఇచ్చినా ఇప్పుడు అతనిలో మార్పు వచ్చి ఉండొచ్చు కదా. అవును, మంచి మార్పే వచ్చింది. నన్ను వదిలించుకున్నాక ఆయన మరో బిడ్డకు తండ్రి అయ్యారు. ఏమిటమ్మా నువ్వు అంటున్నది? అవునన్నా, ఆయన పక్కనే డాడీ అంటూ మన మున్ని వయసున్న కుర్రాడున్నాడు. అంటే అతను మరో పెళ్లి చేసుకున్నాడంటావా? లేకపోతే మరి ఆ కుర్రాడెవరు? ఆయన హృదయంలో మరొకరికి స్థానం ఇచ్చాక నాకు గాని నా కూతురికి గాని ఇంకా అవకాశం ఎక్కడుందమ్మా? చిటి జన్మలో నాకు ఆయనకి సంబంధం లేదు. అతను మగవాడమ్మా. ఎన్ని తప్పులు చేసినా లోకం అతన్ని తప్పు పట్టదు. అన్ని విధాలా నీ బ్రతికి అధ్వానం అయిపోతుంది. ఆలోచించు. చూడమ్మా, భర్త చనిపోయిన ఆడదానికి పాపం విధవ అని ఈ లోకం సానుభూతి చూపిస్తుంది. అదే భర్తతో విడాకులు తీసుకుని బతుకుతున్న ఆడదానికి ఏ రకమైన సానుభూతి చూపించదు సరికదా. సూటిపోటి మాటలతో మనస్సుని గాయపరుస్తుంది. మళ్ళీ అతనితో కలిసి బతకటం నీకిష్టం లేకపోయినా అతని రక్తం పంచుకు పుట్టిన నీ బిడ్డకి అతను తండ్రి కాదనే హక్కు నీకు లేదు. పోనీ నోరు తెరిచి అతన్ని అడగటానికి నీకు అభిమానం అడ్డొస్తే మేము అతని కాళ్ళ మీద పడి ప్రాధేయపడతామమ్మా. మన సంబంధం తెంచుకుని మరొకరితో బంధం కలుపుకున్నాక మీరెందుకు ఆయన కాళ్ళ మీద పడాలి? మీ మనవరాలి భవిష్యత్తు కోసం మీరు ఆ పని చేయాలనుకుంటే మీ కూతురు చచ్చారా? ఆడదానికి అభిమానం ఉండొచ్చు కానీ అహంకారం ఉండకూడదమ్మా. అప్పుడు మమకారాలే దూరం అవుతాయి. ఇప్పుడు నీ జీవితంలో అన్నీ ఉన్నాయమ్మా. నీ బిడ్డకి తండ్రి తప్ప. నీకున్న తెలివితేటలతో నీ బతుకు బాగు చేసుకోగలవని ఆశపడ్డాం గాని ఇలా మొండితనంతో నీ బతుకును నాశనం చేసుకుని నీ బిడ్డ భవిష్యత్తును కూడా పాడు చేస్తావని అనుకోలేదు. ఇంకొకసారి ఆలోచించు. జరగని దాని గురించి ఆలోచించడం దేనికి? మీరు కూడా ఆలోచించకండి. ఇదంతా చూడ్డానికేనా మనం ఇంకా బతికున్నది? డాడీ, మా క్లాస్ లో మున్ని అని నా క్లాస్మేట్ ఉంది.
మేమిద్దరమే అన్నిట్లో ఫస్ట్ సెకండ్. అలాగా? మున్ని వాళ్ళ డాడీ పెద్ద బిజినెస్ మ్యాన్ అట, అమెరికాలో ఉన్నారట. మున్ని వాళ్ళ ఇంట్లో అమ్మమ్మ, తాతయ్య, పిన్ని, మావయ్య అందరూ ఉన్నారు. మమ్మీ కూడా ఉంది. మన ఇంట్లో ఎవ్వరూ లేరు. లేరని ఎవరు చెప్పారు? నేనున్నానుగా. అది కాదు డాడీ, మున్నికైతే బోల్డ్ అంత మంది ఉన్నారు. కనీసం నాకు మమ్మీ కూడా లేదుగా. ఎంత బాధగా ఉంటుందో తెలుసా? నువ్వు నాకన్నా అదృష్టవంతుడిరా. నేను చిన్నప్పుడే అమ్మా నాన్న పోగొట్టుకుని అనాథగా పెరిగాను. కనీసం నేను నీకున్నాను. నీకు నేను, నాకు నువ్వు. మన ఇద్దరికి ఈ బాబా తోడున్నాడు. తొందరగా వెళ్ళి బట్టలు మార్చుకుంటారా? ఆర్లిక్స్ కల్పిస్తాను. వెళ్ళు. మమ్మీ, ఏముని? మా క్లాస్ లో రాజా ఉన్నాడు కదా, వాడికి వాళ్ళ డాడీ స్నానం చేయిస్తారట. ఏ వాళ్ళ మమ్మీ లేదా? లేదు, చచ్చిపోయిందట. పాపం. మమ్మీ, నాకు డాడీని చూడాలని, మాట్లాడాలని, ఆడుకోవాలనిపిస్తుంది. ఎప్పుడొస్తారు మమ్మీ? డాడీ హాలిడేస్ కి ఇండియా వస్తారు. రాకపోతే మనమే అమెరికా వెళ్తాం. ఓకేనా? ఓకే. కూర్చో. హలో అంకిల్. హలో ఆంటీ. డాడీ మున్ని వాళ్ళ మమ్మీ. మమ్మీ రాజా వాళ్ళ డాడీ. రాజా, క్లాస్ టైం అయింది, వెళ్ళు. ఓకే డాడీ. బాయ్ ఆంటీ. బాయ్ అంకిల్. డియర్ స్టూడెంట్స్, వచ్చే గురువారం పేరెంట్స్ డే. ఆ రోజు మీరు మీ తల్లిదండ్రులతో వచ్చి మీకు వచ్చిన బహుమతులను తీసుకోండి. మా డాడీ ప్రైజ్ తీసుకోవడానికి ఫంక్షన్ కి వస్తారు. మరి మీ డాడీ అమెరికా నుంచి వస్తారా? ఓ వస్తారు. ఎందుకు రారు? ఫోన్ చేసి పిలిపించమని మా మమ్మీని అడుగుతాను. డాడీ వచ్చాక నీకు పరిచయం చేస్తాలే. సరే, క్లాస్కి వెళ్దాం పదా. మమ్మీ, డాడీని అర్జెంట్ గా ఇండియా రమ్మని చెప్పు. ఏంటో అంత అర్జెంట్? మా స్కూల్లో పేరెంట్స్ డే. ఆ రోజు అందరు మమ్మీ డాడీలు వస్తారు. నువ్వు డాడీ వచ్చి నాకు వచ్చిన ప్రైజ్లన్నీ తీసుకోవాలి. అందుకే డాడీని రమ్మని చెప్పు. అది కాదమ్మా, డాడీకి బిజినెస్. నాకంటే బిజినెస్ గొప్ప. అదేం కుదరదు, డాడీ వచ్చి తీరాలి. అలాగే. ఊరికే అలాగే అంటే కుదరదు. ఇప్పుడే నా ముందే ఫోన్ చేసి మాట్లాడాలి. ఇప్పుడు డాడీ ఇంట్లో ఉండరు కదమ్మా, రాత్రికి వస్తారు. అప్పుడు ఫోన్ చేసి మాట్లాడి రమ్మని చెప్తాను. ఓకే? ప్రామిస్? ప్రామిస్. 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 డాడీ, మా క్లాస్ లో మున్ని ఉంది కదా, ఉంది. వాళ్ళ డాడీ పేరెంట్స్ డే కి అమెరికా నుండి వస్తారట. ఐ సీ. రాగానే నాకు పరిచయం చేస్తానంది. వెరీ గుడ్. డాడీ, ఫంక్షన్ లో అందరు మమ్మీ డాడీలు వచ్చి ప్రైజులు తీసుకోవాలని మిస్ చెప్పింది. ఓకే, తీసుకుందాం. నాకు అసలు మమ్మీయే లేదుగా. నేనున్నానుగా నాన్న, నీతోనే ఉంటాను, ప్రైజులు తీసుకుంటాను. ఇది మమ్మీ చెయ్యి, ఇది డాడీ చెయ్యి. ఓకే? నేను అసలు మమ్మీని చూడనే లేదు. డాడీ, మన మమ్మీ కూడా మున్ని మమ్మీ లాగే ఉండేదా? నువ్వు అచ్చం మమ్మీలాగే ఉన్నావు. నిన్ను చూస్తుంటే ఎప్పుడు మమ్మీయే జ్ఞాపకం వస్తుంది. హలో, ఏమండి? నేను సీతను మాట్లాడుతున్నాను. మీరు వెంటనే ఇండియా బయలుదేరండి. ఏమిటి, జపాన్ వెళ్తున్నారా? అది కాదండి, మన మున్ని స్కూల్లో పేరెంట్స్ డే అట. మీరు తప్పకుండా రావాలి, లేకపోతే మున్ని మీతో మాట్లాడదంట. వెంటనే రండి. మమ్మీ, ఫోన్ నాకు ఇవ్వు, నేను డాడీతో మాట్లాడతాను. ఏమండి, మున్ని మీతో మాట్లాడాలంట. హలో హలో హలో. అయ్యో, కట్ అయిపోయింది. ఉండు.
రావట్లేదమ్మా. లేని లైను దొరకటం లేదని బాధపడే కంటే ఉన్న కనెక్షన్ తెగిపోకుండా జాగ్రత్త పడి ఉంటే బాగుండేది. మమ్మీ, డాడీ వచ్చాక రాజాకి పరిచయం చేస్తాను. ఎప్పుడు వాళ్ళ డాడీ గురించి గొప్పలు చెప్పుకుంటాడు మమ్మీ. మమ్మీ, మన డాడీ రాజా డాడీ కంటే బాగుంటారా? బాగుంటారమ్మా. కళ్ళు, ముక్కు, నోరు అచ్చు నీలాగే ఉంటారా? నేను డాడీతో మాట్లాడను. ఎందుకని? ఇన్నాళ్ళు నన్ను విడిచిపెట్టి దూరంగా ఉన్నారు కదా. డాడీ వచ్చి నన్ను ఎత్తుకుని ముద్దు పెట్టుకుని ఇంకెప్పుడు దూరంగా ఉండదని చెప్పేదాకా నేను డాడీతో మాట్లాడను. అలాగే, డాడీ వచ్చిన తర్వాత నువ్వు నేను ఇద్దరం కలిసి పోట్లాడదాం, సరేనా? సరే మమ్మీ. నా అమ్మ కదూ, పడుకో. దా. బాబాయ్ గారు, మా చెల్లెలికి చెప్పిన సంబంధం ఏమైంది? మాట్లాడానమ్మా. వచ్చే గురువారం పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాను. మీకు అబ్బాయి వారి పరిస్థితులు నచ్చితే శుభం అనిపించేద్దాం. చాలా సంతోషం అండి.